దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. మన రక్షకుడు ప్రియకుమారుడిని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనం గమనించినప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో యేసు వారి విశ్వాసమును చూసి, యేసు ఎవరి విశ్వాసము చూసినాడు మనం గమనించినట్లయితే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చి ఆయన ఒక ఇంట ఉన్నాడని విన్నప్పుడు అనేకులు కూడి వచ్చి వాకిటిని వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుండగా కొందరు మనుషులు ఒక పక్షి గలవాన్ని మనుషుని 4 చేత మోయించుకొని ఆయన ఎద్దకు తీసుకొచ్చినప్పుడు ఆయన వారి ఎద్దకు చేరలేక చాలామంది కూడి ఉన్నారు. అందుకే దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళటకు వారికి స్థలము లేదు. అయితే వారు ఆ ఇంటి పైకప్పును విప్పి ఆ పచ్చివయగల వాణ్ణి యేసు ముందర దింపినారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు వారి యొక్క విశ్వాసాన్ని చూసి ఆ పచ్చివయగల వాణ్ణి చూసి అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయుగల వానితో చెప్పెను. ఎవరి విశ్వాసమును తెచ్చి ఆ పక్షవాయు గలవాన్ని స్వస్థపరిచినాడంటే ఆ యొక్క 4 విశ్వాసము, వారు విశ్వాసముతో తీసుకుని వచ్చినారు, నమ్మకముతో తీసుకొచ్చినారు. ఆయన స్వస్థపరచగలడు అని తీసుకొచ్చినారు. ఆయన మీద విశ్వాసం నుంచి ఎవరైనా వాక్యం వింటున్న వారిని ఎవరిని కూడా ఆటంకపరచకుండా వాక్యాన్ని వింటానే వారు పైకప్పుని విప్పి దేవుని దగ్గర దింపినప్పుడు యేసుక్రీస్తుల వారి యొక్క విశ్వాసాన్ని చూసినాడు. ప్రియులారా, విశ్వాసమును చూచి అంటున్నాడు, పక్షవాయు గల వారిని చూచి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. ఆ క్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారి ఎదుట నడిచిపోయాను. చూడండి, ఎంతటి దేవుడు కరుణామయుడు. చూడండి, వారిని చూసినాడు. వారి ద్వారా, ఆ విశ్వాసం ద్వారా ఆ పక్షవాయు గలవాన్ని స్వస్థపరిచినాడు. విశ్వాసమును బట్టి ప్రేమించాడు దేవుడు, విశ్వాసమును బట్టి బాగు చేసే దేవుడు, విశ్వాసమును బట్టి స్వస్థపరిచే దేవుడు, విశ్వాసమును బట్టి రక్షించే దేవుడు, విశ్వాసమును బట్టి ఆయుష్కలించే దేవుడు. వారి యొక్క విశ్వాసమును చూసి ఆ యొక్క పక్షవాయువు గలవాడు స్వస్థతనాడు. కాబట్టి మనము కూడా అనారోగ్య స్థితిలో ఉన్న మనల్ని స్వస్థపరచాలంటే విశ్వాసముతో దేవుని అడగాలి. ఏ మాత్రము కూడా సందేహం లేకుండా విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకి స్వస్థత అనుగ్రహిస్తాడు. మొదట విశ్వాసముతో దేవుడి దగ్గరికి రావాలి. విశ్వాసముతో వచ్చినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, రక్షిస్తాడు, ఆయుష్కాలాన్ని ఇస్తాడు. ప్రియుల, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినప్పుడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగమును స్వస్థపరుస్తుందంట. ప్రభు అతను లేపుతాడు. నీ విశ్వాసము కలిగి నీలోన్న అనారోగ్యాన్ని నేను పోగొట్టుకోవాలంటే విశ్వాసం ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నేను లేపుతాడు, నేను నడిపిస్తాడు. అలాగే మనం చూసినట్లయితే మనలో పాపం ఉన్నదంటే మన పాపాన్ని వాడికైనా క్షమిస్తాడు. క్షమించి మనం ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి వారికి స్వస్థత అనుగ్రహిస్తాడు.
ఎప్పుడంటే నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన దేవునికి అంగీకారమైనది కాబట్టి మనం నీతిమంతులుగా ఉండి మనం ప్రార్థించినప్పుడు, ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు వారికి స్వస్థత కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము కూడా సందేహం లేకుండా విశ్వాసముతో ప్రతి దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తుల వారి యొక్క విశ్వాసము చూచి ఆ యొక్క పక్షవాయు వాడిని స్వస్థపరిచిన దేవుడు నీ ప్రార్థన విని ఇతరులను స్వస్థపరచడా, నిన్ను స్వస్థపరచడా, నీ బాధను తొలగించడా, నిన్ను ఆయన నడిపిస్తాడు. ఎప్పుడంటే విశ్వాసము కలిగి ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు ప్రార్థించినప్పుడు, నీవు ఆయనకి అడిగినప్పుడు, వేడుకున్నప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. అయితే నీవు నేను కానీ విశ్వాసము కలిగి నీతిమంతులుగా ఉండి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.